క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. టైం ఎంతైంది అనుకుంటున్నారు? మధ్యాహ్నం 3:30 అయింది. మరి ఇంత మంచి క్లైమేట్లో మంచిగా వేడిగా ఏమన్నా బజ్జీలు వేసుకుంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. అందుకే నా దగ్గర ఒక అరటికాయ ఉంటే అరటికాయ బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. సో సింపుల్గా అయితే దీనిలో 2 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా వేస్తున్నానండి. కొంచెం ఉప్పు, కారం, అల్లం కూడా వేస్తారు. నేను చాలా సింపుల్గా అయితే వేస్తున్నాను. ఇంకా నూనెలో కొంచెం అరటికాయ బజ్జీలు అయితే వేస్తున్నాను. అవి కొంచెం వేగాక అయితే పక్కకు తీసుకోవాలి. ఇవైతే మా హస్బెండ్కి, నేనైతే అంతగా తిన్నాను అరటికాయ బజ్జీ. అందుకని చెప్పి నేనైతే మిరపకాయ బజ్జీలు వేసుకున్నాము. మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుంది కదండి. ఎప్పుడు తిన్నా ఎంత తిన్నా బోర్ అనేదే కొట్టదు. సో నేనైతే మిరపకాయ బజ్జీలు వేసుకున్నా. అరటికాయ బజ్జీలోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చట్నీ కాదండి, కారప్పొడి. కారప్పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నల్ల కారం అంటారు కదా, అది సూపర్ ఉంటుంది.